నమస్తే కేటెన్ ఫైనస్. ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పందిళ్ళ గ్రామం వద్ద నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున స్పందించారు. ఆయన మాట్లాడుతూ పందిళ్ళ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వడ్ల సీజన్ కావడంతో రోజు అనేక ట్రాక్టర్లు, లారీలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. తగిన నిర్మాణం లేకపోవడం వల్ల వాహనాలపై నుండి ధాన్య బస్తాలు పడుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి అని అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని గమనించి తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పనులు ప్రారంభమై దాదాపు రామాయణపేట నుంచి ఎలకతుర్తి వరకు జరిగే ఎన్హెచ్ పనుల్లో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో ఎన్హెచ్ పనులు ఆలస్యంగా జరగడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతుంది. హుస్నాబాద్ మండలం పందిళ్ళ బావులో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి దాదాపు సంవత్సరం కాలం అయితే ప్రారంభమై ఇంకా పూర్తి కాని పరిస్థితిలో ఉన్నది. పనులు నెలకో 2 నెలలకోసారి మొదలు పెడుతూ ఆలస్యంగా జరగడం వల్ల తాత్కాలికంగా వేసిన రోడ్డు పక్కకు గుంతలు పడి అనేక ప్రజలు వాహనాలు ఇబ్బందులు జరుగుతున్నాయి. వాహనాలు దెబ్బతింటున్నాయి. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది వాహనాల మీద వచ్చే సోదరులు కూడా పడిపోయే పరిస్థితుంది. అలా అదేవిధంగా ఒక దాదాపు 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు వందలాది గుంతలుండే పరిస్థితుంది. అలా గుంతల మీద కోట్ల రూపాయలు పెట్టి కనీసం ఖర్చు పెట్టి ఎన్హెచ్ రోడ్డు పనులు జరుగుతుంటే కనీసం ఒక మట్టి పోసి కొంచెము గుంతలు లేకుండా చేయడానికి ఇబ్బంది పడుతుంటారు అధికారులు కానీ ఎన్హెచ్ కాంట్రాక్టర్లు కానీ. దాదాపు సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదులే కరువైండు. స్థానిక శాసనసభను కోరడం జరుగుతుంది. ఎన్హెచ్ పనులపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా హుస్నాబాద్ నుండి పందిళ్ళ పోయే రోడ్డు దాదాపు సంవత్సరం 1 కిలోమీటర్న్నర సంవత్సరం కాలం నుండి ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఆ తాత్కాలిక రోడ్డు మీద జరిగే మరమ్మతులు చేయించాలని చెప్పేసి శాసనసభను కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతుంది. ఈ రోడ్డు వెంట వచ్చిన వారు మరోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్హెచ్ సంబంధించిన కాంట్రాక్టర్ కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం. వెంటనే చొరవ తీసుకొని తాత్కాలికంగా వేసిన రోడ్డుపై మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని వెంటనే వేగంగా పనులు చేపించి పూర్తి చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కనుక ఇబ్బందులు కనుక గురి చేస్తే పట్టించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ తాత్కాలికమైన రోడ్డును గుంతలు లేకుండా దుమ్ము లేకుండా చేయాలని చెప్పి సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది.